మనం అందరం కూడా ఎవరి మతాలను వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటాం కదా. ఏ క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లింలైనా, హిందువులైనా సరే. కానీ క్రిస్టియన్స్ కొంతమంది పెట్టే రీల్స్ని చూస్తుంటే కామెడీగా అనిపిస్తున్నాయి. జనాలు వాటిని ట్రోల్ చేసే పరిస్థితి. క్రిస్టియన్స్ కొంతమంది ఆడవాళ్ళు స్టేజ్ పైన మాట్లాడుతూ విచిత్రంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఒక ఆవిడ చెప్తుంది, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఇంటికొచ్చి కూర్చుని ప్రార్థన చేయగానే గ్యాస్ అబ్బాయి గ్యాస్ సిలిండర్ తీసుకుని వచ్చాడు, చాలా అద్భుతం జరిగిందని ఒక ఆవిడ అంటుంది. ఇంకొక ఆవిడ స్టేజ్ పైన అంటుంది, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చి రా మన ఇద్దరం మాట్లాడుకుందామని నన్ను అడిగాడు, వంటకాలు దేశయ్యా అని చెప్పగానే నీకు 2 దూతలను పంపిస్తాను, వాళ్ళు వండుతారులే, మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అని చెప్పేసి నన్ను లోపలికి తీసుకువెళ్ళాడని ఇంకొక ఆవిడ చెప్తుంది. ఎవరు భగవంతుడి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి కానీ ఇలా కామెడీగా మాత్రం చెప్పుకోకూడదు. కానీ మన జనాలు వాటిని అన్నింటినీ కూడా కామెడీగా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఎగతాళిగా, వ్యంగ్యంగా, డబుల్ మీనింగ్ వచ్చేలాగా రకరకాలుగా మన జనాలందరూ ట్రోల్ చేస్తున్నారు. మీ భగవంతుని మీరు గౌరవించుకుంటూ స్టేజ్ పైన మాట్లాడినప్పుడు చక్కగా పద్ధతిగా మంచి మంచి విషయాలని, భగవంతుడికి సంబంధించిన విషయాలని మాట్లాడండి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చివి చేశారనంటే జనాలు ట్రోల్ చేసి నవ్వుకునే పరిస్థితి.